వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జుక్కల్ సెగ్మెంట్ నిజాం సాగర్ మండలం నరసింహరావుపల్లి శివార్లోని నల్లవాగు మత్తడి భారీ వర్షాలకు పొంగి ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. నరసింహరావుపల్లి గ్రామానికి చెందిన రైతు 2 ఎకరాల పొలం నీట మునగడంతో తీవ్ర నష్టపోయి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెల్గనూరు, మంగళూరు గ్రామాల్లోనూ పంటలు నీటిలో మునిగాయి. అధికారులు పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా అనంత పద్మస్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేక పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ ప్రధాన దేవుడైన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతా అర్చనలు శాస్త్రోక్తంగా అర్చక స్వాములు వేద పండితులు చేశారు. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 1,11,792 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వస్తున్న 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలంలోని జిల్లల గ్రామంలో స్థానిక బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచి భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పించారు. సామాజిక సమైక్యత, సేవాభావంపై ప్రసంగాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సిఐ వెంకటేష్ వివరాలు వెల్లడించారు. నగరంలోని ప్రగతి నగర్ లో ఎండు గంజాయి అమ్ముతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 7 కిలోల 700 గ్రాముల గంజాయిని 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మైనర్, సిరికొండకు చెందిన 2 నిందితులు ఉన్నారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. భూపాలపల్లి రేగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఎలా మోసం చేసిందో వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటు అడగడానికి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు ప్రజలు గట్టిగా నిలదీయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించుకోకుంటే తెలంగాణ మరో శ్రీలంక లాగా మారేదని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. మరిపేడ మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 2023 ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గ చరిత్రలో ఏనాడు లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. ఆదిలాబాద్ లోని అతి పురాతనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సాగే కాగడ హారతి కార్యక్రమానికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులు సామూహికంగా కాగడ హారతి వెలిగించి స్వామివారిని ఆరాధించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఒక పెద్ద పులి దర్శనమిచ్చింది. పులుల సంఖ్య పెరగడంతో అవి అటవీ ప్రాంతంలోని రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సఫారీ ద్వారా ఈ పులిని దగ్గరగా చూసే అవకాశం ప్రజలకు లభించింది. ములుగు వెళ్లే జాతీయ రహదారిపై ధ్వంసమైన కటాక్షపూర్ మత్తడి మల్లంపల్లి వంతెనల కారణంగా 163వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఇటీవల కోల్పోయిన మల్లంపల్లి వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించినప్పటికీ జనవరిలో జరిగే మేడారం మహా జాతరకు 2 నెలల ముందు నుంచే వేలాదిగా వచ్చే భక్తుల వాహనాలకు ప్రస్తుత రహదారి పరిస్థితి సరిపోదు. వంతెన పనులు పురోగతిలో ఉండటంతో జాతర నాటికి అవి పూర్తవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.